బాబు బాబు అమ్మని పెట్టి వాడే బాబు నేనత్తలు కాదే బాబు నీ ఎప్పటి నన్ను ఎందుకు తీసుకోపోలేదు నువ్వు బాబు బిడ్డ నాయన ఇంటికి అన్నావు కాదే బాబు నిన్ను ఇంటికి వచ్చిన కాదే బాబు ఒక్కరోజు ఉండిపో బిడ్డ అంటావు కాదే నువ్వు 4 రోజులు ఉంటారాయే నేను 4 రోజులు ఉంటారాయే నువ్వు బాబు బాబు నీకెట్లా పోగుద్ది అయితే మమ్మల్ని చెట్టు నీకెట్లా పోగుద్ది అయితే బాబు అమ్మా నీ గోళీలు ఎందుకు రావే బాబుకు బిడ్డ అల్లుడు వచ్చింటారే అని అడుగుతావు కాదే బాబు నీ అల్లుడు చూస్తాడు రావే బాబు బిడ్డ నీ పిల్లలేరే అన్నావు కాదే బాబు నీ మనవడు ఎడతాడు రాయే బాబు 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 నీ బలగమంత వచ్చిందిలే బాబు ఓ బాబు మాకేం చెప్పాడు బాబు మమ్మల్ని అన్నదమ్ములో కూడమని పోయినాడు బాబు మాకేం ధైర్యం చెప్పినవే బాబులే మా ఇల్లు కావాలంటే మావా కొడుకు అందిష్టం కాదే మావా నా బిడ్డ మా కొంచెం ముందుకే మాట్లాడుతుందా మావా నా మావనికి అట్లా అనుకుంటుందా మా మామ తండ్రి మమ్మల్ని ఒక మాటలు మంచి చదువుకొని పేరు నిలబెట్టాలన్నావా తాత తాత ఒకసారి తాత లేదు ఒక్కసారి తాత మనలాగా చేసిండు కాదమ్మా నా బిడ్డ బిడ్డ మంచిగా పోయిసామమ్మా వచ్చనే అమ్మా నావో అమ్మా నన్నగా చేసనే అమ్మా నావో అమ్మా ఎంత పనైనే బిడ్డ నా బిడ్డ బిడ్డ బొందేనా ఇలా బొందే తమ్ముడు మనలోకి ఫోన్ చేసినా చేసిన పొద్దున చేసిన ఇప్పుడు మళ్ళీ కొరే చేసిన మళ్ళీ పొద్దుగాలనే పోయి చూపించొచ్చిన ఆ నల్లరాగాడు బాయ్ కాడ ఎంత పని ఇష్టి పెట్టేటైంది పాపం ఎంత నవ్వుకుంటూ ఉండే పల్లగాడు మా అక్క పెళ్ళికి మంచిగా చేయాలి ఇది చేయాలి ఆ డీజేని మాట్లాడిండు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు అంత చేద్దామని అన్నాడు నాతో పైసలు ఏమైనా పట్టుకొచ్చినావు నువ్వు పట్టుకొచ్చినావు 50 పట్టుకొచ్చిన నాకు కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర కూడా ఉదయబా ఏడి ఉదయబా రారా ఎడిపోతావే కూర్చో నువ్వు శంకరన్న పెద్ద బిడ్డకు ఫోన్ చేసినావా చేసిండే నేను నైటే చేసిన కోడలు చేసిన వస్తారా వాళ్ళిద్దరు అది రాత్రి చేసిర్రు ఎందుకంటే దూరం ప్రయాణం కదా ఆయన నుంచి రావాలని ఇద్దరు వస్తారు మా కొడుకున్న కోడలు వస్తారు అది ఘోరంగా తట్టుకుంటలేదు అది డబ్బులు అయితే ఉన్నాయిగా ఉన్నాయా డబ్బులు ఉండరా అట్లా పెద్దది మాకు ఏమైనా వెనక ముందు అయినా కూడా ఇది కాదంటే చెప్పేటోని ఉండగా నువ్వేటో పోయిపోతే మేము మాకేం తెలుస్తుంది నీ అంత తెలుస్తాయి మాకు ఎంత అయినా కూడా ఎంత ఖర్చు అయినా ఒక్కరి చేతి మీకు అడగని ఉంటే నా అకౌంట్లో ఉన్నాయి కొడతా నువ్వు మాకు పని చేయకపోయినా ఇది ఇట్లా కానీ చెప్పాతే మేము చేయగలుగుతాం కానీ నేను ఇన్నే ఉన్నా వాళ్ళు వీళ్ళు అందరూ వస్తా అంటే పోతా అంటే వాళ్ళతో నేను అటు ఇటు మీ పని మీరు నడివి అని చెప్పి ఇక డబ్బులు కూడా ఫోన్ చేయన్న చేసిన అందరూ దగ్గరనే మళ్ళీసారి ఫోన్ చేయరా ఇంత టైం అవుతుంది వాళ్ళకి పొద్దున చెప్పిన వరకు ఒక్కరు రాలేదు కార్యక్రమం కానిద్దాం ఇక అన్నా ఏడు దాకా వచ్చారు అన్న రాలే మీకోసమే చూసారు అయితే కొంచెం తొందర రండి అన్న సరే అన్న వస్తారట బాగా చూడరా పని అయిపోయాగానే ఇట్లా అయితే అనుకోలేగానే దండలు తోలకుండా అయిపో
ఇప్పుడు రత్నాకర్ బావ పరిస్థితి ఏంటంటే నేనే పోతానంటే నువ్వు వద్దు ఉండరా పెళ్లి కాడ ఉండాలి నువ్వు వాడు పోయి తెత్తడు తీరంటే నేను నమ్మిన రైలే ఎడిపోయినవరా బాగా పని చేస్తాను ఏం పని చేసుడో పొద్దుపోతుంది కమలాపూర్ పోయి సామాన్ తీసుకొని నీకు ఏం కావాలనో అవి తీసుకొని తక్కువ పడితే ఫోన్ చేయాలి ఫోన్ పే కొడతా ఇవి పట్టుకొని తొందరరా తాకుండా గిక్కుకుండా కూర్చునేవు మరి నేను కానీ తిండిలే తీకాలి నీళ్ళు కూడా తాగుతలేరు అక్కడ లేట్ చేయకు సరే మంచిది బా ఇంత ఘోరమైన నిన్న టెంట్ ఎత్తా అంటే మొత్తం అటే ఇటే అన్నాడు తాత దావతి ఇవ్వంటే దావతి సాయంత్రం ఇస్తా అన్నాడు నేను టెంట్ హౌస్ పెట్టి 13 ఏళ్ళ చరిత్రలా ఫస్ట్ టైం ఇట్లా జరుగుడు పెళ్లి పందిరి టెంట్ కింద సాగు అనేది నా హిస్టరీలో ఫస్ట్ టైం. అది అంత బాధాకరం అంటే ఇక దాన్ని జీర్ణించలేకపోతాను నేను, అంత బాధాకరం. కట్టమల్లు చూడలేకపోతాను నేను. నాది కూడా భార్యాభర్తల పంచాయతీ అయినప్పుడు పెద్ద మనిషి నా కోసం బాగా ఓపెన్ చేసింది, కానీ అప్పుడు ఆవేశంలో నేను కూడా మాట జారిన. కానీ పాపం ముసలోడు ఆ రోజు ఆ మాటలు చెప్పేపటికి ఆ రోజు మేము మంచిగా కలిసి సంతోషంగా ఉన్నాను. దేవునాసుడు మంచిగా వాస్తవానికి కట్టం వాళ్ళు చూస్తా అంటే పిడాతగా వాస్తవం. ఏమన్నా పెళ్లి ఎంత హుషారు ఉండేనే, ఇటే అటే ఇటే అటే అన్నాడు. ఫుల్ సాయంత్రం భారత్లో దావత్ తీసుకుందాం మనవాడ. నేను నాకు తాత అవుతాను మనవాడు, ఏం తాత ఏం లేదా అంటే సాయంత్రం ఫుల్ దావత్ ఉన్నది భారత్లో, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, నువ్వు టెంట్ మంచిగా అన్నాడు. అదే నీ ఈ సంఘటన తెలిసిన కంచెలి కాళ్ళు రెక్కలు గజగజ అనుకుతాను. ఇక నిన్న పెళ్ళే ఇవాళ ఇదే అంత వచ్చిన చుట్టపో లాభం కాబట్టే అవుతుంది. ముసలం దగ్గర పోయొచ్చే కూర్చున్నాం అన్న, పోయొచ్చే కూర్చున్నాము. ఆడ మా మంది బాగున్నారు, కాళ్ళు రెక్కలు గజగజ. అక్కడ పరిస్థితి చూసి వరకు అసలు కాళ్ళు రెక్కలు ఆడతలేవు. అక్కడ కుక్కలను చూస్తుంటే గుండెలు వలిపోతాయి. పరిస్థితి ఘోరం ఉన్నది. ముసలోడు పడే చూస్తుంటే మేమే కానీ దావకాలు ఉన్నాం. మరి పొలాన్ని పరిస్థితి ఎట్లుంది? పిల్లగాని పరిస్థితి కూడా ఇక అయిపోయిందట. తలకాయకు బలమైన దెబ్బ తాకింది కదా, రక్తం గడ్డ కట్టిందట. రక్తం డాక్టర్లు కూడా ఇక తీసుకుపో అవసరం లేదన్నారట. ఇక పోస్ట్ మార్టం చేసి తీసుకొని వస్తారట. అర్ధగంట అయిద్దని చెప్పిండు. రత్నాకర్ ఇప్పుడే ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేస్తే నా గుండెలు వలిగిపోయినాయి. ఇటు తండ్రి వేయండు, అటు ఎదిగొచ్చిన చేతికి అందొచ్చిన కొడుకు వేయండు. ఇక ఆయన ఫోన్ చేస్తే నాకే అసలు కళ్ళ నీళ్ళు ఆగుతలేవు. మనం ఎదురుగానన్నా పోయి బండి వేసుకునన్నా ఎదురుగా పోదాం పరి. అందుకోసమే మీరు కలుస్తారని వచ్చినట్టు. అరే శంకర్ లేరా, కొంచెం పక్క లేరా, ఎందుకు ఏం చెప్పాలరా, నీకు అనుకుని జరిగిపోయిరా కొడుకు. కట్టనుకో నా కొడుకుని పక్క పెట్టి వాడు పెట్టుకుని అయ్యో
అయ్యో ఓ కొడుకో ఓ కొడుకో ఓ కొడుకో అయ్యో శ్రీకాంత్ నీ బాబాయ్ పెడతాడు లేరు ఒకసారి లేరా శ్రీకాంత్ ఒకసారి లేరా బిడ్డ ఓరయ్యా ఒకసారి లేరా బిడ్డ ఓరయ్యా శ్రీకాంత్ అయ్యో కొడుకో అయ్యో తమ్ముడు లేరా? అయ్యో తమ్ముడు నువ్వు నా పెళ్ళికి చీర కొడిస్తాక చీర నిన్ను పెళ్లి చేసుకున్నావు కదరా. నేను పెళ్లి చేసుకుంటా అంటే వచ్చి నన్ను చూడవారా తమ్ముడు? తాత తాత చెట్టుగా వేరు చెట్టుగా వచ్చిరానే తాత. తమ్మి లేరా అన్న తన్ను కదరా అక్క. నేను మంచిగుండి నేను మంచిగా చూసుకుంటానే. ఇప్పుడు నన్ను చూసుకోవాలరా తమ్మి. నేను రాకెట్ వల్ల కట్టాలరా తమ్మి. లేరా? అయ్యో ఆ దండలకని పోయి నీ పానం తీసుకున్నవారా తమ్మి? ఓ దేవుడా తమ్మి లేరా? నువ్వు అన్నావు కదరా బావలు నిన్ను నేను భరత్లో మంచిగా డాన్స్ చేస్తాను. రారా తమ్మి నా పెళ్ళికి డాన్స్ చేస్తూ రారా రారా తమ్మి. లేరా అక్క అక్కని నా కంచోలో తిని నాతో లొల్లి పెట్టుకున్నావు కదరా. ఇప్పుడు నాతో ఏమని తినరా తమ్ముడు? తమ్ముడు లేరా? ఒక కంచాల తిని పెరిగినాం కదరా తమ్మి. నువ్వు నన్ను ఇడిచిపెట్టుకున్నావురా తమ్ముడు. బాబు నా బోనస్ పైసలతో నువ్వు బట్టలు తెచ్చినట్టు బాబు సంబరపడ్డాడు కాదురా తమ్ముడు. బాబు ఎడతాడు లేరా బాబు? నా కొడుక మీద పడిపోతారు కొడుక నన్ను చేసి కాదురా కొడుక. కొండంత పండుగ అక్క పెళ్లి అని పెట్టుకున్నావు కాదురా కొడుక. అక్క పెళ్లికి నేనే బట్టలు తెస్తా బాబు అన్నావు కాదురా. బట్టలు పట్టుకురా చీకాదు. అక్క పెళ్లి అయినాక నీ పెళ్లి చేద్దాం అనుకున్నా కొడుకు. నీ పెళ్లి అక్క పెళ్లి పందిటనే అవుతుంది కదరా కొడుక. ఆ జిల్లేడు కొమ్మే నా కొడులారా తండ్రి. నన్ను సారి పువ్వు పెడతాం అనుకున్నారా కొడుకు. ఓరి కొడుక శ్రీకాంత్ శ్రీకాంత్ నిన్నెట్ట మెచ్చుకున్నా తండ్రి. ఎందరో ఎన్నో మాటలు చెప్పినా నా కొడుకు ఓనాడు కాకుండా ఓనాడు నౌకరి చేస్తాడు అనుకున్నా కొడుక. నువ్వు నౌకరి చేసి మంచిగా అయిన మూమెంట్ లా ఆ దేవుని కళ్ళు కుట్టినారా కొడుక. నిన్ను మా బాబుని ఇద్దరు తీసుకుపోయినా తండ్రి. ఓ బాబు నీ మనవాడు ఏం చెప్పిండే బాబు? మీ ఇద్దరి మాట ఒకటేనే బాబు. ఏంది తాత అంటే ఏంది మనవాడా? నీ ముచ్చటే తెలియపోయేదే బాబు. నువ్వు ఎవరైనా దగ్గర రానిపోయేదే బాబు. నా కొడుకు ఎరుగా నీకు ఎరుగనే బాబు. అయ్యా ఏం చెప్పిండు నా కొడుకు? ఏం చెప్పిండు మా శ్రీకాంత్? ఏం చెప్పిండు? కొత్త బట్టలు తెత్తలేడా? ఏం చెప్పిండు? కొత్త నౌకరు తెత్తలేను నా కొడుకు. చూసిన నౌకరికి కొత్త నౌకరు ఎక్కిండే నా కొడుకు. మన కొడుకేడే మన కొడుకేడే. భాస్కరా భాస్కరు ఓ కొడుక అక్క పెళ్ళికి డీజే పెడతా కాదురా కొడుకు. మహారాష్ట్ర బ్యాండ్ అంటే కాదురా తండ్రి. ఇప్పుడు నీ పెళ్లికి వెళ్తారా బ్యాండ్ లో కొడుక. ఓ కొడుకు ఓ కొడుకు అక్క పెళ్ళికి ఏం చెప్పినా నా కొడుకు. నా కొడుకు మంచోడా కాదా? ఏ దేవుడికి ఏమన్యాయం చేసినా నాకు ఇంత పెద్ద శిక్ష చేసిండు. మా అయ్య ఇయ్యాలనే పోయిండు, నా కొడుకు ఇయ్యాలనే పోయిండు. నన్ను కూడా తీసుకుపో దేవుడా. నువ్వు అక్క కొన్ని చెల్లెలు బట్టలు తెస్తారన్నావు కాదు దేవుడు. ఓ బంగారము ఓ అయ్యా ఓ శ్రీకాంత్ దేవుడు. ఓ అయ్యా
కొడుకా ఓ కొడుకా నువ్వు మొన్న హైదరాబాద్ దాకరి వంగ కొడుకో నా కొడుకా నీకు 1000 రూపాయలు ఇచ్చిన కాదురా కొడుకో నా కొడుకా నువ్వు వద్దానన్నావు కాదురా కొడుకో నా కొడుకా నీ జేబులో పెడతాను ఉంటా నీ అమ్మన్నావు కాదురా కొడుకో నా కొడుకా నా కొడుకో నా కొడుకా నేను ఇప్పుడే కొడుకో మీ ఇద్దరు మాట ఒకటి కాదే మావు నీ బంగారు మనవడు కూడా పోయినావు అదే బాబు ఇద్దరు ఒకసారి మాట్లాడుకుంటారు అదే తమ్ముడా నీ పెళ్లి కానీ చేద్దామన్నాడు కాదే అబ్బో నాకేం కర్మరా కొడుక ఇది ఓ కొడుకో ఓ తమ్ముడా నువ్వు పోతానన్నప్పుడు పోతే పోతురా తమ్ముడా
చేతులారా నా కొడుకుని నేనే చంపుకున్నారా తమ్ముడా. కర్మరా మరి ఏం చేద్దాం చెప్పు. ఓ బావా పెళ్ళి కొండంత పండుగ నా ఇంట్లో అనుకున్నా బావా, నా కొడుకు గిద్ద మోసం చేస్తాడు అనుకోలే. నట్టాడా బండి తీయరా జరా. నా కొడుకు అందరం మంచి ఏగుందాం అనుకున్నాం కానీ అన్న అరే ఏమారా ఎంతసేపు ఆడబెట్టరు పడకట్టలే పాపై పెట్టిపోతే అటేనా గమని చెప్తారు వాళ్ళందరూ. రెండు దగ్గర మళ్ళీ ఒకటే పెడతా వస్తారు పెట్టు అది కూడా చెప్పు. కానీ అక్కడ బాగా కావాలి ఇస్తారు అంత వాళ్ళంతా తమ్ముడు అయిపోయిందా అయిపోయిందట. మా బూడు ఎట్లా ఉన్నది తొందరగా తప్పులలో పొంది పలుకుతారు పొంది మన పొంది అందరికి పెళ్లి చేసినా నేను నీకు పెళ్లి చేయాలన్నారా? నాకేం కరువు తెచ్చిరా కొడుకా, జిల్లేడు కొమ్మకు పెళ్లి చేయాలనేమో చెల్లే నా కొడుకు పెళ్లి. తమ్ముడు నా కొడుకు పెళ్లిరా, నా బిడ్డ పెళ్లి తెల్లారి నా కొడుకు పెళ్లి చేస్తాను అవ్వా. కొడుకా నా కొడుకా పెళ్లి పని రా శ్రీకాంత్, ఇలా నీ పెళ్లి అవుతుందా? తమ్ముడు పెళ్లి అవుతుంది బిడ్డ, నీకు కట్నం పెడతాడు ఆడబిడ్డ, కట్నం పెడతాడు 5 నిమిషాలు అయితే ఆడబిడ్డ కట్నం పెడతాడు బిడ్డ. ఇక బాసింగం కట్టుకోరా తండ్రి, తండ్రి నా తండ్రి, ఓ కొడుకా నా కొడుకా. ఈ ఒక్క పెళ్లికి వచ్చిన తండ్రులు రా తండ్రి, నీకోసం కొడుకున్నావా? మాకు బుక్కెట్ పెడతాం అనుకున్నాం కాదురే కొడుకు, మాకెవరు పెడతారు రా కొడుకు.
రత్నాకర్ కొడుకు శ్రీకాంత్ వాళ్ళ తాత కట్టమల్లను ఈరోజు మనవడు తాత ఊరేగుతున్నారు. ఆ కుటుంబంలో తీరని విషాదం. కన్న తండ్రి ఈరోజు అంటున్నాడు, కొడుకా కొడుకా నాకు తలగొరి పెట్టాల్సిన కొడుకు కొడుకా నువ్వు. ఓ కొడుకా, రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను సాది పెంచిన బిడ్డ, రెక్కలు ముక్కలు చేసుకొని సాది పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం వచ్చి కన్న బిడ్డ పెళ్లి కళ్ళ ముందు జరుగుతే కొడుకు మరణం చెల్లించుకోలేకుండా శ్రీకాంతు కనబడవా ఏ చోట మా నాన్న కట్టమల్లు బయలెళ్ళిపోతివా అంటూ తన కుటుంబంలో ఈరోజు తండ్రి రత్నాకరు, అమ్మ రాజక్క ఈరోజు ఆ కొడుకును తలుసుకొని మా కలలే కన్నీలాయే మా ఆశల నిరాశలాయే దశరాజు పల్లెలోన మచ్చలేని మనిషివయ్యో దశరాజు పల్లెలోన మచ్చలేని మనిషివయ్యో అక్క పెళ్ళికని పూలకు ఎల్లిన ఓ కొడుకా ఊరిలా అందరిలో బాంబులు ఎగియాలని నీ మరణం ముందే కొడుకా తెచ్చిన పూల దండలు నీ మెడల ఎస్తి కొడుకా జిల్లెడు చెట్టుకు పెళ్లి చేసి నీ ఊరేగింపు జరిగే మా కలలే కన్నీలాయే మా ఆశల నిరాశలాయే మా కలలే కన్నీలాయే మా ఆశల నిరాశలాయే దశరాజు పల్లెలోన మచ్చలేని మనిషివయ్యో దశరాజు పల్లెలోన మచ్చలేని మనిషివయ్యో అక్క ఓ రజనక్క నానను మరువావోకు అన్నా అన్నా తమ్ముడా తమ్ముడా ఓ తమ్ముడా వాడి తమ్ముడా అయినా మీ ఆశలు ఎన్నో పెంచుకున్నారా తమ్ముడా ఓ తమ్ముడా నిన్ను సారాల్సిన అన్న ఎల్లిపోతా ఉండు మా నాన్నను తమ్ముడా చల్లగా చూసుకోరా మా ఇంటికి పెద్ద దిక్కుగా బాబా స్వాగతు బాబాయి శంకరు నానను మరువాబోకో మేనత్తావో సుమతి మేనల్లుడు లేడమ్మా బంధు బలగమను ఇడిసిన బయలెళ్ళిపోతా ఉన్నా ఓ నాన్న ఓ కొడుక నా శ్రీకాంతు ఓ శ్రీకాంతు కొడుక చదువుతూ
కొడుక శ్రీకాంతు నా మీద కలలెన్ని కన్నావు నాన్న మోకళ్ళ బండి బురదల కష్టం చేసి నీ కష్టాన్ని నాకు పెట్టుబడిగా పెట్టినావు నాన్న నేను వెళ్ళిపోతున్నా నాన్న ఎదిగిన కొడుకు తల గొరివి పెట్టుకుంట సగనంపినమా ఎదిగిన కొడుకు కుమ్మరింటి ఆ కుండ బట్టి శాలింటి ఆ బట్ట గప్పి కుమ్మరింటి ఆ కుండ బట్టి శాలింటి ఆ బట్ట గప్పి ఈ కొడుకును పట్టుకొని నాన్న ఎన్ని రోజులు తమ్ముడా బాబాయ్ శంకర్ బాబాయ్ ఈ మా నాన్న ఏదన్నంటే బాబాయ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి మెలిసి ఉండండి అన్నదమ్ములు ఇద్దరు కలిసి మెలిసి ఉండండి అన్నదమ్ములు ఇద్దరు కలిసి మెలిసి ఉండండి జంగముడు శివుడు నన్ను తీసుకపోతుండే శ్రీకాంత్ కొడుక నీ నాన్న ఏడుస్తుంటే నా తమ్ముని పంపిద్దామనుకున్న పూలకు నా తమ్ముడు పంపిద్దామనుకుంటే నా నాన్న సల్లగుండా కొడుక శ్రీకాంత్ నువ్వు రారా తాతను తీసుకోపోరని నా కొడుకుని యమునోడు పిలిచినట్టుగా నా కొడుకును నేనే పంపుకున్నాను ఓ నాన్న ఏ నాన్న నీ కొడుకు నీ కనరాడు నాన్న కట్టెలే చుట్టాలై అగ్గి దేవుడే తండ్రై 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 మండే మంటల నీ కొడుకు కాలిపోతుండే మా గలలే కన్నీరాయే మా గలలే
కొడుకులు ఆడబిడ్డను మరవా పోకు కొడుకులు ఏ పండుగ వచ్చిన గాని కొడుకులు నన్ను తలుసుకొని ఎర్చు కొడుకులు శంకర్ బిడ్డ నేను వెళ్ళిపోతున్నా. నా బిడ్డకు తన అత్తగారింటికాడ సంపాదన సిరి సంపదలు భోగ భాగ్యాలు ఎన్ని ఉన్నా పండుగ రోజు మాత్రం ఆడబిడ్డ పుట్టినింటి కారపొడి మెతుకులకు ఆశపడుతుంది కొడుక. బిడ్డ किलो